హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్ స్టోరీ తెలుగు. అండ్ ఈరోజు మనం కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చామన్నమాట. రీసెంట్గా లాంచ్ అయిన KTM Duke 250 అయితే మనం రివ్యూ అయితే చేయబోతున్నాం. దీంట్లో చాలా చేంజెస్ అయితే చేశారు, మనకి లుక్స్ పరంగా కానీ అండ్ అలాగే మనకి ఇంజన్ పరంగా కానీ చాలా చేంజెస్ అయితే చేశారు. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఫైనల్గా ఎవరు ఈ బైక్ తీసుకుంటే బాగుంటుంది అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఈ బైక్ని మనకి వరుణ్ KTM భీమవరం షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. లేట్ చేయకుండా మనం Duke 250 రివ్యూని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే రైడర్స్, మనం Duke 250లో వాకరౌండ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ వాకరౌండ్తో పాటు దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 2,40,000 అయితే అవుతుంది అనమాట. మీకు ఆనర్ చూసుకున్నట్టయితే భీమవరంలో 2,90,000 అయితే పడుతుంది. మీకు ఎగ్జాక్ట్ ఆనర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి. అండ్ కలర్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి Duke 250లో 2 కలర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఒకటోసరికి వైట్ అండ్ ఆరెంజ్, ఇంకోటేసరికి మనకి ఇది వచ్చేసరికి కొంచెం ఆరెంజ్ అండ్ సిల్వర్ టైప్లో అయితే అవుతుంది అనమాట. ఇది బాగుంటుంది. అండ్ అలాగే మనకి వైట్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే అవుతుంది. అండ్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. స్ట్రైట్గా మనం ఫ్రంట్కి అయితే వెళ్దాం. అండ్ దీంట్లో మీరు ఒక పార్ట్ అయితే మిస్ అవుతారనమాట. DRLs అయితే ఉండవు దీంట్లో. డిజైన్ చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ వచ్చేసరికి మనకి మిస్ ఏంటంటే DRLs అయితే మిస్ అవుతాయి అనమాట. మిగతాదంతా కూడా కొంచెం బాగుంటుంది చూడడానికి అయితే. ఇవి వచ్చేసరికి హెడ్లైట్స్ అనమాట. LED హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇండికేటర్స్ మనకి LEDతో అయితే ఉంటాయి అనమాట. మీకు ఒకసారి ఆన్ చేస్తాను. అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కీ చూడండి ఒకసారి. మీరు చూసారా, మనకి కొంచెం వైర్లెస్ టైప్ అయితే ఇచ్చారనమాట. కాకపోతే మీరు అదైతే కీ ప్రొటెక్టర్ అనమాట. ఒకసారి కీ అయితే పెట్టేసి మనం ఇండికేటర్స్ అయితే ఆన్ అయితే చేద్దాం. చూసారు కదా, మనకి ఇండికేటర్స్ అయితే LED ఇండికేటర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ అలాగే మనకి WP అపెక్స్ నుంచి USD ఫోక్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి 47mm సైజ్ అయితే ఉంటాయి అనమాట. చూడొచ్చు WP ఫోక్స్ అనేవి మీకు టాప్ స్పీడ్ వెళ్ళినప్పుడు అయితే చాలా యూజ్ అయితే అవుతాయి అనమాట. హ్యాండ్లింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా అయితే బాగుంటాయి. అండ్ ఫ్రంట్లో పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఆ డిస్క్ బ్రేక్ కూడా మనకి హబ్లెస్ అనమాట. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు దాంట్లో కూడా. అండ్ అలాగే మనకి అలా వీల్స్ కూడా చాలా లైట్గా అయితే ఉంటాయి. వీటిలోనే మనకి మ్యాక్సిమం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయింది. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే మనకి 110/70 రేడియల్ టైర్ 7 inch వీల్స్ అయితే యూస్ అయితే చేశారనమాట. మనకి రేడియల్ టైర్ యూస్ చేశారు కాబట్టి మనకి గ్రిప్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంజన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే మనకి దీంట్లో వచ్చేసరికి 249.076 ఇంజన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి 31 bhp పవర్ని అండ్ అలాగే మనకి 25 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మీరు అండర్బిల్ ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. మీరు చాలా నీట్గా అయితే ప్యాక్ అయితే చేశారనమాట. అండ్ మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి అయితే వినిపిస్తాను. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూలెంట్ ఆయిల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. మీరు కూలెంట్ ఆయిల్ని కూడా ఈజీగా అయితే మీరు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మినిమం అండ్ అలాగే మ్యాక్సిమం లెవెల్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఆ లెవెల్స్ని బట్టి అయితే మీరు అయితే ఈజీగా అయితే కూలెంట్ ఆయిల్ని అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ మోనోషాక్ అనేది సైడ్ అయితే మనకి ఫిక్స్ అయితే చేశారనమాట. మీకు ఇంజన్ కంపార్ట్మెంట్ ఫిక్స్ అవడానికి అండ్ అలాగే మనకి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి అయితే మనకి సైడ్ అయితే ఫిక్స్ అయితే చేశారు. అండ్ దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి అయితే మీరైతే ఈ మోనోషాక్ని అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి మనకి Duke 250 బ్యాజింగ్ అయితే ఉంది. ఇక్కడ ఒకసారి మనకి KTM బ్యాజింగ్ అయితే ఉంది. ఇది ఒకసారి మెటల్ ట్యాంక్ అనమాట. మెటల్ ట్యాంక్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ ఒకసారి మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూపిస్తాను. ఒకసారి ఫుల్లీ స్వైప్ అయితే చేద్దాం. రెడీ టు రేస్ అనేది వచ్చింది. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకి టాకోమీటర్ అండ్ అలాగే మనకి స్పీడోమీటర్, ఫ్యూల్ గేజ్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. అండ్ అలాగే మనకి ఏబిఎస్ అనేది మనకి సూపర్ మోటో ఏబిఎస్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఫ్రంట్ అండ్ రియర్ కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. సో మనకి సూపర్ మోటో ఏబిఎస్ కూడా అయితే ఉంది అనమాట. రియర్ ఏబిఎస్ని అయితే మీరు అయితే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ని మనం ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే ట్రిప్ 1, ఏబిఎస్, బైక్ ఇన్ఫో, ట్రిప్ ఇన్ఫో, నావిగేషన్, ఆడియో ప్లేయర్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ మనకి బ్లూటూత్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ చూడొచ్చు మీరు లుక్ అయితే, డిజైన్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 15 లీటర్స్ వరకు అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ఎఫిషియన్సీ వచ్చేసరికి అరౌండ్ 25 to 30 వరకు అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి బేసిక్స్ phase 2 కదా, మనకి ఎఫిషియన్సీ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అలాగే సీట్ కుషనింగ్ లెవెల్స్ అయితే చూడొచ్చు మీరు. మనకి స్పోర్టెడ్ టైప్ కాబట్టి మనకి మీడియంగా అయితే ఉంటాయి అనమాట సీట్ కుషనింగ్ లెవెల్స్ అనేవి. అండ్ అలాగే మనకి పిలియన్ కూడా చాలా కంఫర్ట్గా అయితే కూర్చుంటాడు. అండ్ అలాగే మనకి గ్రాబ్లెస్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. అండ్ రియర్లో కూడా మనకి పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ అయితే చేస్తారు. అండ్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే మనకి 150/60 రేడియల్ టైర్ 7 inch వీల్స్ అయితే యూస్ అయితే చేశారనమాట. మనకి రేడియల్ టైర్స్ కాబట్టి గ్రిప్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఒకసారి రియర్ సెక్షన్ వ్యూ అయితే చూడండి మీరు.
రియర్ సెక్షన్ వ్యూ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ రియర్ సెక్షన్ చూడవచ్చు మీరు, రియర్లో మనకి ఎల్ఈడి టైల్ లైట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ రియర్ నుంచి చూస్తున్నట్లయితే చాలా చాలా మజిక్యులర్గా అయితే ఉంది చూడడానికి అయితే, కొంచెం స్టెరాయిడ్స్ అయితే ఉందన్నమాట, స్టెరాయిడ్స్ టైప్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు, కట్స్ అండ్ క్రీసెస్ ఇవన్నీ కూడా చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ చేశారు. అండ్ అలాగే మనకి సీటెడ్ అయితే డిక్రీజ్ అయితే చేశారనమాట. ఇది ఒక మంచి విషయం అయితే మీరు అయితే నోటీస్ అయితే చేస్తారు. ఎవరైతే కొంచెం చిన్న హైట్ ఉంటారో వాళ్ళకైతే సీటెడ్ డిక్రీజ్ చేశారు కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఉండదు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 176 mm సైజ్ అయితే ఉంటుందన్నమాట ఇది గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో. అండ్ అలాగే సీటెడ్ వచ్చేసరికి 800 mm సైజ్ వరకు అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. మీకు సీటెడ్లో 5.5, 5.4 ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఈ బైక్ని ఈజీగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకసారి ఈ బైక్లో స్విచెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి హెజార్డ్ లైట్ స్విచ్ అనమాట, ఇది కూడా మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు దీంట్లో. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరైతే కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఇండికేటర్ స్విచ్, ఇది వచ్చేసరికి హార్న్ స్విచ్ అనమాట. ఒకసారి హార్న్ అయితే పెడదాం. అండ్ హార్న్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి హై బీమ్ అండ్ అలాగే లో బీమ్ ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే పాస్ స్విచ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంజన్ కిల్ స్విచ్ అనమాట, ఇది వచ్చేసరికి ఇగ్నిషన్ ఆన్ స్విచ్. ఇది ఓవరాల్గా బైక్ గురించి అయితే. అండ్ ఒకసారి మీరు 360 degrees వ్యూ అయితే చూడండి. తర్వాత మనం ఎగ్జాస్ట్ నోట్ విన్ అయితే రైడ్ అయితే చేద్దాం. బైక్ అయితే చూడడానికి అయితే చాలా చాలా బాగుంది, చాలా మజిక్యులర్గా అయితే ఉందన్నమాట చూడడానికి అయితే. చూడవచ్చు మీరు లుక్ అయితే మనకి సేమ్ ఎగ్జాక్ట్ 390 లాగా అయితే ఉంది. ఎటు వస్తారు మనకి డిఆర్ఎల్స్ అయితే మిస్ అయితే అవుతాయి. అండ్ అలాగే బాడీ షేప్ ఇవన్నీ కూడా చాలా చాలా పెద్దగా అయితే ఇచ్చారనమాట, చూడడానికి చాలా చాలా బాగుంది. అటెన్షన్ టు డీటెయిల్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి, తర్వాత మనం రైడ్ అయితే చేద్దాం. ఓకే రైడర్స్, మనం డ్యూక్ 250 రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు ఆల్రెడీ కీస్ అయితే చూపించాను. ఇవి వచ్చేసరికి మనకి కీలెస్ ఎంట్రీ ఆ టైప్ అయితే ఉందన్నమాట. యాక్చువల్గా మనకి కీ అయితే క్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుందన్నమాట, చూసారు కదా. అండ్ లేట్ చేయకుండా మనం రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా మనకి చాలా చాలా బాగా కనబడుతుంది అనమాట. మీకు కలర్ డిస్ప్లే అయితే కాదు, ఎల్సీడీ డిస్ప్లే అనమాట. అయినా కూడా చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీంట్లో. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి అయితే హ్యాండిల్ అయితే చేయొచ్చు, ఆల్రెడీ చెప్పాను మీకు. లెట్స్ గో, మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ అయితే చేద్దాం. మనకి న్యూ మోడల్లో అండర్ మిల్ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. లెట్స్ గో స్టార్ట్ చేద్దాం, మనకి రైడ్ రివ్యూ ఎలా ఉందో. ఓహో బ్రో, క్విక్ షిఫ్టర్ అయితే మనకి చాలా చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది అనమాట. చూసారు కదా, థర్డ్ గేర్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట ఈజీగా. మనకి షిఫ్ట్స్ అయితే చాలా చాలా బాగా అయితే పడుతున్నాయి మీకు. అండ్ ఆల్సో మనకి స్లిప్పర్ క్లచ్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సో దట్స్ వై మనకి క్విక్ షిఫ్టర్ వల్ల అండ్ ఆల్సో మనకి స్లిప్పర్ క్లచ్ వల్ల మనకి బాగా షిఫ్ట్స్ అయితే అవుతున్నాయి అనమాట. అదొకటి మీరు అయితే ఎక్కువ నోటీస్ అయితే చేస్తారు. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 31 bhp పవర్ని అండ్ అలాగే మనకి 25 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. మనకి టాప్ స్పీడ్లో కానీ అండ్ అలాగే మనకి మిడ్ రేంజ్ పంచ్ కానీ అండ్ అలాగే లీనియర్గా ఉన్నప్పుడు కూడా చాలా చాలా బాగుంది అనమాట. మీకు పికప్ కూడా చాలా చాలా బాగుంది ఇది. చూసారు కదా, మనకి పికప్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మనకి రీసెంట్గా BS6 phase 2 అయితే ఎమిషన్ నామ్స్ అయితే వచ్చినాయి కదా. మనకి నార్మల్గా దీంట్లో DVHC నుంచి మనకి SOHCకి అయితే అప్గ్రేడ్ అయితే అయ్యారనమాట. SOHC వల్ల మనకి ఎఫిషియన్సీ లెవెల్స్ బాగుంటాయి అండ్ అలాగే మనకి పవర్ కాన్స్టెంట్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఎటు వచ్చేసరికి టాప్ ఎండ్లో మీకు కొంచెం మీకు ఏంటంటే ల్యాగ్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే దీని టాప్ స్పీడ్ మనకి న్యాయం అయితే చేస్తుంది. ఒకసారి యూటర్న్ అయితే తీసుకుందాం ఈ బైక్ది. యూటర్న్ తీసుకుని టర్న్ రేడియస్ చెక్ చేద్దాం. చాలా లైట్ వెయిట్ బ్రో, మీకు ఈ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. 8 kgs వెయిట్ అయితే వీళ్ళైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. అండ్ ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి 162 kg వెయిట్ అయితే ఉందన్నమాట. మీకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా అయితే బాగా అయితే చేశారు. ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి అయితే ఏం చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. ఇంజిన్ డిపార్ట్మెంట్లో ఈ ప్రైస్కి అయితే వర్త్ బయింగ్ అని చెప్పాలి. ఆ ఫీచర్స్కి ఇంజిన్ డిపార్ట్మెంట్కి మనకి బాగుంటుందని చెప్పాలి. అండ్ అలాగే మనకి సూపర్ మోటో మోడ్ కూడా అయితే ఉంది. మీకు ఆ సూపర్ మోటో మోడ్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. ఆ మోడ్ కూడా మీరు అయితే ఆఫ్ అయితే చేసుకోవచ్చు కావాలనుకుంటే. రియర్ ABS అయితే ఆఫ్ అయితే అవుతుంది అనమాట. అండ్ మనకి బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే సార్ మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. 1 2 3 మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేస్తున్నారు కదా. మనకి బ్రేక్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రంట్లో పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. హబ్లెస్ డిస్క్ అనమాట. డిస్క్ కూడా బాగా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ABS పర్ఫార్మెన్స్లో అయితే.
చాలా చాలా ఆసమ్గా అయితే ఉంది. పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మనకి పర్ఫార్మెన్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ హ్యాండ్లింగ్ చాలా చాలా ఈజీ బ్రో, హ్యాండ్లింగ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చూసారు కదా, హ్యాండ్లింగ్ కూడా చాలా బాగా అయితే అవుతుంది అనమాట. మీరు కార్నింగ్స్ కూడా ఈజీగా అయితే చేయొచ్చు, ఎందుకంటే మనకి దీంట్లో రేడియల్ టైర్స్ అయితే యూస్ అయితే చేశారు కదా. మనకి గ్రిప్ లెవెల్స్ ఇవన్నీ కూడా అయితే బాగుంటాయి. కార్నింగ్ చేసేటప్పుడు అయితే మీరైతే గ్రిప్ అయితే కోలుతారు అనమాట. ఈజీగా అయితే మీరైతే కార్నింగ్స్ అయితే చేస్తారు ఈ బైక్ నుంచి. చూసారు కదా, ఈజీ టు హ్యాండిల్ అనమాట, ఈజీ టు మనవరబుల్. ఒకసారి యూటర్న్ తీసుకుని ఇంకా మళ్ళీ పవర్ అండ్ అలాగే సస్పెన్షన్ గురించి ఇవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంబులెన్స్ ఓకే బ్రో. మనకి మెయిన్గా క్విక్ షిఫ్టర్ అయితే బట్టర్ స్మూత్ అయితే ఉందన్నమాట. క్విక్ షిఫ్టర్లో నాకు నో ప్రాబ్లం అనమాట, చాలా చాలా బట్టర్ స్మూత్ అయితే ఉంది. ఇప్పుడు సెకండ్ గేర్లో అయితే ఉంది కదా చూడండి, యాక్సిలరేటర్ వదలట్లేదు, థర్డ్ గేర్లో అయితే వెళ్ళిపోయింది అనమాట. దట్స్ ద లెవెల్ ఆఫ్ బటర్ స్మూతింగ్ అయితే ఉంది. మీకు హయ్యర్ లెవెల్ టాప్ స్పీడ్ ఎలా ఎవరైతే ఫ్లాగ్షిప్ బైక్స్ అయితే ఉంటాయో ఆ బైక్స్లో కూడా ఇంతలా వర్క్ అయితే చేయదన్నమాట. క్విక్ షిఫ్టర్ వచ్చేసరికి చాలా చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది. క్విక్ షిఫ్టర్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే మనకి హ్యాండ్లింగ్ చెప్పాను ఆల్రెడీ, చాలా ఈజీగా అయితే ఉంది. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడినట్లయితే సస్పెన్షన్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంది, స్మూత్గా అయితే ఉంది. మెయిన్గా రేడియల్ టైర్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే రేడియల్ టైర్స్ కొంచెం బబుల్ అవుతాయి అనమాట, మనకి కంప్రెస్ అయితే అవుతాయి రేడియల్ టైర్స్ అనేవి. సో దట్స్ మనకి ఏంటంటే సస్పెన్షన్ కంఫర్ట్ కానీ అండ్ అలాగే రియర్ సస్పెన్షన్ కంఫర్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. సస్పెన్షన్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడినట్లయితే 15 లీటర్స్ వరకు మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. దీంట్లో మనకి మైలేజ్ వచ్చేసరికి అరౌండ్ 25 to 28, 30 ఆ టైప్లో అయితే మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు మైలేజ్ అయితే డ్యూక్ 250 నుంచి. దీని టాప్ స్పీడ్ అరౌండ్ మనకి 150 వరకు అయితే వెళ్తుంది అనమాట ఈజీగా. ఈ టాప్ స్పీడ్లో మనకి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ అలాగే 0 to 100 వచ్చేసరికి 8.64 సెకండ్స్లో అయితే రీచ్ అయితే అయిపోతుంది, ఈజీగా రీచ్ అయితే అయిపోతుంది అనమాట. ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి క్విక్ షిఫ్టర్ రెస్పాన్స్ అయితే చూడొచ్చు, చూడండి. ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ క్విక్ షిఫ్టర్. అండ్ అలాగే మనకి బ్రేక్స్ నో ప్రాబ్లం, బ్రేక్స్ సూపర్ బ్రేక్ అసలు. అండ్ అలాగే మనకి లైట్ వెషనింగ్ కూడా చాలా బాగుంది, లైట్ కూడా చాలా బాగా త్రో అయితే అవుతుంది అనమాట. అండ్ ఎగ్జాస్ట్ రూట్ కూడా బాగుంది. అసలు సౌండ్ కూడా బాగుంది బ్రో, ఏదైతే సూపర్ బైక్ ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ సౌండ్ అయితే వస్తుంది. డౌన్ షిఫ్ట్ కూడా ఈజీగా అయితే చేయొచ్చు మీరు, డౌన్ షిఫ్ట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఆండ్రాయిడ్ వచ్చేసరికి 2,90,000 అయితే పడుతుంది. ఈ ప్రైస్కి ఈ బైక్ అయితే వర్త్ బయింగ్. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే ఈజీగా అయితే ఈ బైక్ని అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మనకి డైలీ ఎవరైతే సిటీలో డ్రైవ్ చేస్తాం అనుకుంటారో వాళ్ళు కూడా ఈ బైక్ని ఈజీగా అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. లుక్స్లో కానీ అండ్ అలాగే మనకి ఇంజిన్ డిపార్ట్మెంట్గా కానీ అండ్ అలాగే సస్పెన్షన్ లెవెల్స్ హ్యాండ్లింగ్లో కానీ బెస్ట్ అయితే ఉంది డ్యూక్ 250 అయితే. ఆ ప్రైస్ కూడా వర్త్ బయింగ్. సో ఇదిగా ఓవరాల్గా KTM డ్యూక్ 250 బైక్ రివ్యూ అయితే. బైక్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. Until then, bye bye.